నిన్న వనమా వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన వనమా వెంకటేశ్వరరావు గారి నియోజకవర్గంలో కూడా ఒక విద్యార్థిని మాట్లాడుకుంటూ చాలా ఇంపార్టెంట్ అంశాన్ని ఆమె బయటికి తెచ్చింది. ఏంటంటే మా దగ్గర మా ఊళ్ళో అన్ని ఇల్లు పోయినా ఇల్లు ఇస్తలేరు అనేది ఒకటి. తర్వాత మేము కరోనా సందర్భంగా చాలా దగ్గర నుంచి ఇంటి నుంచి పని చేసుకోవడం, ఇంటి నుంచి చదువుకోవడమే జరుగుతూ ఉంది. అయితే మా ఊర్లో నెట్ కనెక్షన్ లేదు, ఇప్పటిదాకా మా ఊరికి నెట్ లేదు, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేదు మా ఊర్లో ఎవరికి. మేము మొబైల్లో చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడినటువంటి ఒక వీడియో ఒకటి కూడా వైరల్ అయింది. ఇక్కడ వీళ్ళేమో ఇండ్లు లేవు, కరెంట్ లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అంశాన్ని నేను ఇవాళ వెలుగులోకి తేవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. అక్కడ కాదు, వనమా వెంకటేశ్వరరావు గారి నియోజకవర్గంలో కాదు, ఆ మారుమూల పల్లెలు కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అనేటువంటి గజ్వేల్ నియోజకవర్గంలోనే గజ్వేల్ పట్టణంలోని ఒక వార్డు తీసుకో గజ్వేల్ పట్టణంలోని ఒక వార్డులో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఎంత ఆశ్చర్యం! మొత్తం కేటీ రామారావు గారు ఐటీ శాఖ మంత్రి, మొత్తం ప్రపంచం లేనటువంటి ఐటీ అభివృద్ధి ఇక్కడ చేసినా అని చెప్తున్నావు కదా. నిన్నటిదాకా ప్రతి కంప్యూటర్కు నేను బాధ్యత అని మాట్లాడుతున్నావు కదా. గజ్వేల్ వార్డులో, గజ్వేల్ మున్సిపాలిటీలోని రాజిరెడ్డిపల్లి అనేటువంటి వార్డులో ఈ రోజుకు ఇప్పటికి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, కేబుల్ కనెక్షన్ లేదు. ఇది నీ అభివృద్ధి, ఇది మన ఐటీ అభివృద్ధి, ఇది మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా గొప్ప చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇలా అక్కడ నెట్ చూసుకోవాలంటే వాళ్ళు మొబైల్ డేటాని వాడుతూ ఉన్నారు. ఇంటర్నెట్ లేనటువంటి వార్డు గజ్వేల్ నియోజకవర్గంలో, గజ్వేల్ పట్టణంలో ఉంది అంటే మనం ఆశ్చర్యపోతున్నా కూడా ఇది నిజం, ఇది వాస్తవం, ఇది సత్యం. గజ్వేల్ నియోజకవర్గంలో, గజ్వేల్ పట్టణంలో కొన్ని వార్డులకు ఇప్పటికీ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. పాప మా అమ్మాయి మారుమూల పల్లె గురించి చెప్పింది, కానీ ఇది గజ్వేల్ గడ్డ, గజ్వేల్ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, గజ్వేల్ మున్సిపాలిటీ గురించి నేను చెప్తా ఉన్నా. లేదు, ఇది తెలంగాణలో అభివృద్ధి. వాస్తవాలు ఈ రకంగా ఉంటే గొప్పలు చెప్పుకోవడం ఏ రకంగా అయినా చెప్పుకుంటారు.